హిందూ కార్యకర్తలందరికీ మరియు గో సంరక్షకులకు ఒక అభ్యర్థన. దయచేసి పూర్తి వాయిస్ సందేశాన్ని ఇక్కడ వినండి. పోలీస్ అధికారులతోని మా ఒక నివేదిక. ఈ వాయిస్ మెసేజ్ పైన మీరు ఎంక్వైరీ చెయ్యాలి. గోమాత రక్షణ గురించి. ప్రాణం మనం ఇచ్చేస్తాం, లేకపోతే ప్రాణం తీసుకుంటాం. అట్లాంటి పవిత్రమైన మన గోమాతకి మన హిందువుల ఎట్లా అమ్ముతున్నారు కసాయితోని కుమ్ముకై చూడండి. ఈ కాలూ సింగ్ గాని ఈ దీపక సింగ్ గాని హిందూ సమాజం పైననే ఒక నల్ల మచ్చ. కాలూ సింగ్, దీపక్ సింగ్ కలిసి ఆంధ్ర బళ్ళు దగ్గర 12 లక్షల మంత్లీ తీసుకుని వాళ్ళకి ఏ బండి చెప్పకుండా వచ్చినా ఆ బండిని ఎఫ్ఐఆర్ వేయించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. శేఖర్ గౌడ్, బరంపురం సీను, కొత్త వలస శేఖర్, ఘాటి సీను అనే వ్యక్తులు నలుగురు కలిసి ఈ ఇద్దరికి కాలూ సింగ్, దీపక్ సింగ్ అనే వాడికి 12 లక్షలు నెలకి సుపారీ ఇచ్చి మిగిలిన ఎవరైనా వెహికల్స్ వాళ్ళు ఏ లోడింగ్ వేసుకొచ్చినా వాళ్ళ బళ్ళు పోలీస్ స్టేషన్లో పట్టించి, అరే మీరు బళ్ళు వేసుకొస్తే నరికేస్తాం నా కొడకల్లారా, ఆంధ్ర నుంచి వాళ్ళకి చెప్పకుండా ఏ బండి వచ్చినా మీ బళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి మిమ్మల్ని నరికించేయకపోతే నా కొడకల్లారా మీ బళ్ళు ఇక్కడే ఉంటారా ఎర్రిపూకుల్లా అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను కూడా ఒక ఆవుల బండి ఓనర్ కింద, నా పేరు ప్రసాద్ గౌడ్, ఆంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లా, కోయిలగూడెం మండలం, కోయిలగూడెం టౌన్. నా నెంబర్ 9133666711. శేఖర్ గౌడ్ అనే ఓడే ఈ మొత్తం తెలంగాణలో ఆవుల మాఫియాకి సంబంధించి విపరీతమైన ఆవుల మాఫియా చేసి మొత్తం కమేలాని ఆడే భ్రష్టు పట్టిస్తున్నాడు. తెలంగాణలో అనీఫ్, ఇబ్రహీం వీళ్ళిద్దరికి కాలూ సింగ్ గాడు, దీపక్ సింగ్ గాడు తొత్తులు. వీళ్ళిద్దరితో మమ్మల్ని చంపేద్దామని భయపెట్టి బరంపురం సీనుగాడు, శేఖర్ గౌడ్ గాడు మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఆంధ్రాలో మా బళ్ళు తిరగనివ్వకుండా, మేము వ్యాపారం చేసుకోకుండా శేఖర్ గౌడ్ గాడి బళ్ళు,